ఒక్కసారి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, స్ట్రైట్ అవే హెచ్సియూకి సంబంధించినటువంటి టాపిక్ అని మీకు కూడా వ్యక్తిగతంగా తెలుసు, దానిపైన పెట్టినటువంటి డిబేట్ అని మీకు కూడా తెలుసు. హెచ్సియూ భూములకు సంబంధించి డెఫినెట్గా మాట్లాడే ముందు నేను అడిగేటువంటి క్వశ్చన్ వినండి. హెచ్సియూ భూములకు సంబంధించి వెంకటరెడ్డి గారు కూడా చెప్తున్నట్లుగా, ఒకటి, యూనివర్సిటీ విద్యార్థులు పోరాడుతున్నారు, పర్యావరణవేత్తలు దీన్ని వద్దు, దయచేసి ఆపండి, ఇక్కడ కొంత అటవీ సంపద ఆల్రెడీ ఏర్పడుంది, అక్కడ జంతువులు పక్షులన్నీ ఇబ్బంది పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పోరాడేటువంటి విద్యార్థులకు సంబంధించి ఆ విధంగా లాఠీ చార్జ్ చేయడం ఏంటండి? మీరు కూడా వ్యక్తిగతంగా చూసుంటారు విజువల్స్. విద్యార్థులపైన ఆ విధంగా లాఠీ చార్జ్ చేస్తారా? తెలంగాణ యువత కూడా ఉంది కదా అందులో. ఓకే తెలంగాణ యువత లేకపోతే మిగతా అని కాదు, అది సరే. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటెస్ కన్ఫైన్ అంటే నేను మాకు యూనివర్సిటీ ల్యాండ్కి సంబంధించి ఎస్యూ భూములకు కానీ లేకపోతే వేరే యూనివర్సిటీకి సంబంధించి కానీ మా స్టాండ్ నేను క్లియర్ చేయదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రియారిటీ, బహుశా నిన్న వెంకటరెడ్డి గారు కూడా ఎక్కడ ఉన్నారు మాతోటి. సో నేను నిన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నాను, ఫస్ట్ ప్రియారిటీ ఆ భూములకు సంబంధించి చాలా లాంగ్ విజన్తో ఇచ్చినటువంటి భూములు. వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా దాని సంఖ్య పెరగవచ్చు. మనకు రేపు యూనివర్సిటీ యొక్క ప్రాచుర్యము, ఎస్సీకు మంచి ప్రాచుర్యం ఉన్నది. దానివల్ల మనకి ఇంకా ఉస్మానియా కావచ్చు, ఈ యూనివర్సిటీ కావచ్చు, మనకు పెరగవచ్చు. కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎంత ఎక్స్టెంట్ అవకాశం ఉంటే అంత ఎక్స్టెంట్కు యూనివర్సిటీకే ఆ భూములు ఉంచడం మంచిది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకారం, కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ పక్షాన మా అభిప్రాయం సార్. దీంట్లో మేము విద్యార్థుల వైపే, అలాగే విద్యావేత్తల వైపే, లేకపోతే ప్రజాస్వామిక వాదుల వైపే ఉన్నాం. సో అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే రచ్చ ఏదైతుందో దీంట్లో కొంత అంటే అవగాహన లోపం ఉండొచ్చు, ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఉండొచ్చు, అటు పోరాటం చేసిన వాళ్ళ వైపు నుంచి కూడా ఉండొచ్చు. కాబట్టి పర్యావరణ రక్షణ విషయానికి వచ్చినప్పుడు కూడా హైదరాబాదును మరో ఢిల్లీ కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఏ ప్రభుత్వం ఉన్నా, మా ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా డెఫినెట్గా మనదే. కాబట్టి పర్యావరణ వేత్తలను, తర్వాత విద్యార్థి సంఘాలను, లేకపోతే ప్రతిపక్ష పెద్దలను అందరినీ కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని దానికి ఒక అమికబుల్ అయినటువంటి సొల్యూషన్, అది ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి విత్ ది హెచ్సిసి యూనివర్సిటీ అనేటువంటిది నేను మా పార్టీ పక్షాన్ని చెప్తున్నా. దీంట్లో ఒకవేళ వ్యక్తిగతంగా మా ముఖ్యమంత్రి గారికి వేరే ఆలోచన ఉన్నా కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తాం. దాంట్లో రెండో ఆలోచన ఏం లేదు. వీఆర్ ఫర్ ది యూనివర్సిటీస్, వీఆర్ ఫర్ ది స్టూడెంట్స్, వీఆర్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది హైదరాబాద్. సో దీంట్లో మాకు ఏం కాంప్రమైజ్ లేదు. దీంట్లో ఏ స్టేజ్లో ఎక్కడ ఇన్వాల్వ్ కావాలని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొంత అప్లికేషన్ క్రియేట్ చేసి అంటే చెప్పింది. సో వాడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకుంటాం, లేకపోతే ఎవరు చెప్పిండ్రు అనేటువంటిది కాదు. ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎవరు చెప్పినా కూడా స్వీకరించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్ననే మన శ్రీధర్ బాబు గారు మాట్లాడింది, అక్కడ ఉన్నటువంటి ఎకాలజికల్ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని మేము డిస్టర్బ్ చేయము, ఎట్టి పరిస్థితిలో అది మా బాధ్యతగా మేము నిర్వర్తిస్తామనేటువంటి విషయం మంత్రిగా వారు చెప్పినారు. సో ప్రభుత్వ పక్షాన్నే వారు చెప్పినారు. నేను పార్టీ పక్షాన్ని చెప్తున్నా, వారు ప్రభుత్వ పక్షాన్ని నిన్ననే చెప్పినారు. సో దీంట్లో జరుగుతున్నటువంటి మీరు అన్నట్టుగా వెంకటస్వామి గారు ఒక చిన్న సబ్మిషన్ మీ దృష్టికి చిన్న సబ్మిషన్ తెచ్చే ప్రయత్నం చేస్తారు. విద్యార్థుల మీద జరిగినటువంటి ఏదైతే లాఠీ చార్జు, ఈ అత్యుత్సాహం, పోలీసు చూపుతున్నటువంటి అత్యుత్సాహము నేను కూడా ఖండిస్తున్నా. ఒక విద్యావేత్తగా, ఒక విద్యార్థి సంఘాల నాయకునిగా, టీచర్ యూనియన్ నాయకులుగా నేను ఎదిగిన తెలంగాణ ఉద్యమం. కాబట్టి నేనేం దాన్ని సమర్థిస్తలేను. డెఫినెట్ గా ఇది దురదృష్టకరమైనటువంటిదే. ఈ ఘర్షణను ఇప్పటికీ ఆపాల్సిన బాధ్యత మా వైపునే ఎక్కువ ఉంది. డెఫినెట్ గా వీల్ థింక్ ఆఫ్, డెఫినెట్ గా వీ విల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ ద హెచ్సి ఓన్లీ. నైస్. కానీ ఇక్కడ ఒక విషయం మీరు చెప్తున్నారు, మీ పార్టీ తరపున మీరు చెప్తున్నారు, నిన్న శ్రీధర్ బాబు గారు చెప్పారని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎకో లైఫ్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. ఆ 400 ఎకరాల్లో అనేక మొక్కలు, అనేక చెట్లు ఉన్నాయి. ఆల్రెడీ చాలా వరకు మీరు తొలగించేశారు జేసీబీలను పెట్టి. అంగీకరించరా ఈ విషయాన్ని? చాలా వరకు అది కొంత మేరకే జరిగింది. అది రెసిస్టెన్స్ కారణంగా ఆగి ఉన్నది. డెఫినెట్ గా అది ఆగుతుంది. ఎందుకంటే ఇలా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇక ప్రతిపక్ష ఇప్పుడు ఏ ప్రజలైతే మాకు
అధికారం కట్టబెట్టిండో ఆ ప్రజలకు ఇష్టం లేకుండా మేము పోవాలని ఎందుకు అనుకుంటామంటే అది మూర్ఖత్వం.